శ్రీ రమణాశ్రమ లేఖలు 22వ లేఖ మోక్షం 8/1/1946. కొద్ది రోజుల క్రిందట మధ్యాహ్నం 3 గంటల వేళ కొత్తగా ఒక స్త్రీ వచ్చి హాలులో కొంతసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంతసేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉంది. భగవాన్ చూసి చూడనట్లు ఏదో చదువుతూ ఉండటం వల్ల కొంచెం ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ఒక్క కోరిక ఉన్నది, చెప్పమంటారా అంది నిర్భయంగా. ఏం కావాలి అన్నారు భగవాన్. మోక్షం అన్నదామె. భగవాన్ ఓహో అల్లాగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కరలేదు, మోక్షం ఒక్కటిస్తే చాలును అందామె. భగవాన్ పెదిమిలు దాటి వచ్చే నవ్వును ఆపుకుని సరిసరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే ఇవ్వాలి అన్నదామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా, పోయి వస్తానన్నదామె. ఊ అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే తుల్లిపడి నవ్వుతూ మా వైపు చూసి, మోక్షం ఒక్కటిస్తే చాలట, వేరే ఏమీ అక్కరలేదట అన్నారు భగవాన్. నా ప్రక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకుని, మేము అందుకే వచ్చి ఉన్నాం, ఇంకేమీ వద్దు, మోక్షమిస్తే చాలును అన్నది చల్లగా. ఓహో అల్లాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమి, అది ఉండేదే కదా అన్నారు భగవాన్. అదంతా మాకు తెలియదు, భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్ళిపోయింది. అదేమీ మోటాముల్లా కట్టి ఇచ్చేందుకు, ఇంకా ఏమీ కోరరటోయ్, ఒక్క మోక్షం ఇస్తే చాలట, అది మాత్రం కోరిక కాదు కాబోలును. ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే, అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనాథానవం బ్రహ్మమోక్ష ఇత్యభీదీయతే. పూర్తిగా వాసనలు జారిపోవటయే బ్రహ్మమని, మోక్షమని చెప్పబడుచున్నది.